హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ తెలుగు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి స్టేట్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీ విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్పై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం స్కూళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. 2025-2026 నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్ విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే ప్రైమరీ, 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలలో మార్చనుంది. అలాగే బేసిక్ ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్లో 20 మంది లోపు పిల్లలు ఉంటే 1 ఎస్జిటి, 60 మందికి 2 ఎస్జిటి, ఆ పైన ప్రతి 30 మందికి అదనంగా 1 ఎస్జిటిని ఆదర్శ స్కూళ్ళలో ప్రతి తరగతికి ఓ ఎస్జిటిని కేటాయిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాల ప్రారంభం కావడానికి ముందు లేదా తర్వాత సెలవులు రోజుల్లోనూ ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు శుక్రవారం స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులకు కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు హెచ్చరించారు.